ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రరత్నం భాష్యం. వ్యాఖ్యాత గుండ్ల పుండరీకాక్షరావు గారు. ఇప్పుడు మనం 666 నామానికి వచ్చాం. భూమరూప. భూమరూపాయి నమో నమః. భూమరూప అంటే బ్రహ్మస్వరూపురాలు. భూమ అంటే రెండవది లేనిది, అద్వితీయం, బ్రహ్మస్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారం. 667 నామం. నిర్ద్వైత. నిర్ద్వైతాయే నమో నమః. నిహి ప్లస్ ద్వైత అంటే ద్వైత భావం లేనిది, ద్వైత భావం లేని శ్రీమాతకు నమస్కారం. ఆత్మ వేరు పరమాత్మ వేరు అనే భేదభావమే ద్వైతం. తద్భిన్నం అద్వైతం, అనగా భక్తుడు భగవంతుడు ఒక్కరే. అద్వైతాన్ని ఆదిశంకరులు లోకంలో తన రచనల ద్వారా, వాదనల ద్వారా ప్రవర్తిల చేసిన అపర శివస్వరూపులు. 668 నామం. ద్వైత వర్జిత. ద్వైత వర్జితాయే నమో నమః. ద్వైత వర్జిత అంటే ద్వైత భావం వదిలేసింది, ద్వైత భావం లేని శ్రీమాతకు నమస్కారం. శ్రీమాత సదా ఏకత్వమే, ద్వైతం లేదు, ఏకాకిని. ఎవరు ద్వైత భావం కలవారో వారు అజ్ఞానులు, ఎవరు అద్వైత భావం కలవారో వారు జ్ఞానులు. శ్రీమాత భక్తులలో ద్వైత భావాన్ని నశింపజేసి అద్వైత భావాన్ని కలిగింపజేస్తుంది. 669 నామం. అన్నదా. అన్నదాయే నమో నమః. అన్నదా అంటే ప్రాణాలకు అన్నం ఇస్తుంది, ప్రాణులకు అన్నం ఇచ్చు బ్రహ్మస్వరూపమైన శ్రీమాతకు నమస్కారం. ఇక్కడ మనకి అన్నపూర్ణాదేవి స్తోత్రం ఇచ్చారు, తాత్పర్యంతో సహా. శ్రీ అన్నపూర్ణ స్తోత్రం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్దూతాఖిల ఘోరపాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాత అన్నపూర్ణేశ్వరి. నిత్యము ఆనందమిచ్చేది, సర్వ ఉత్కృష్టమైన అభయం ఒసగేది, సౌందర్యానికి సముద్రం వంటిది, సమస్త మహాపాపాలను పోగొట్టేది, సాక్షాత్తు మహేశ్వరుని భార్య, హిమవంతుని వంశాన్ని పవిత్రం చేసేది, కాశీపట్నానికి నాయిక, దయకు అవలంబనం ఇచ్చేది అయినా ఓ శ్రీమాత అన్నపూర్ణాదేవి, భిక్షను ప్రసాదించుము, జ్ఞానభిక్షను ప్రసాదించుము అని అర్థం. నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరి ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి కాశ్మీరాగరు వాసితాంగ రుచిరా కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి. అనేక రత్నములతో పొదిగిన విచిత్ర భూషణములను ధరించినది, పీతాంబరమును ధరించినది, ముత్యాల హారములు వ్రేలాడుచుండగా ప్రకాశించు వక్షోజ కుంభాంతరము గలది, కుంకుమ పువ్వు, అగరు మొదలగు సుగంధ ద్రవ్యముల చేత పరిమళించు దేహంతో ప్రకాశించినది, కాశీపట్టణానికి అధిపతి, దయకు అవలంబనమునిచ్చినది అయిన ఓ మాత అన్నపూర్ణాదేవి, జ్ఞానభిక్షను ప్రసాదించుము. యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్ఠాకరీ చంద్రార్కానల భాసమానలహరి త్రైలోక్య రక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి. అంటే యోగానందమును కలిగించినది, శత్రువులను నశింపజేయనది, శత్రువులంటే బాహ్యాభ్యంతర శత్రువులు, ధర్మమందు తదేక నిష్టను కలగజేయనది, చంద్ర సూర్య అగ్ని కాంతులతో సమానమైన కాంతి లహరులతో ప్రకాశించినది, ముల్లోకములను రక్షించినది, సకల ఐశ్వర్యములను ఇచ్చినది, తపఫలమును ప్రసాదించినది, కాశీపట్టణమునకు నాయిక, దయకు అవలంబనమునిచ్చినది అయిన ఓ మాత అన్నపూర్ణాదేవి, జ్ఞానభిక్షను ప్రసాదించుము. కైలాసాచల కందరాలయకరీ గౌరీహుమాశాంకరి కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యుంకార బీజాక్షరి మోక్షద్వారక వాటపాటనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి. కైలాస పర్వతమందలి గుహయే నివాసముగా చేసుకున్నది, గౌరీ ఉమా శాంకరి కౌమారి మొదలగు నామధేయములతో ఒప్పునది, వేదార్థములను తెలుపునది, ఓంకారమే బీజాక్షరముగా కలది, మోక్షద్వార తలుపులను తెరుచున్నది, కాశీపట్టణానికి నాయిక, దయకు అవలంబనమిచ్చినది అయిన ఓ మాత అన్నపూర్ణాదేవి, జ్ఞానభిక్షను ప్రసాదించుము.
దృశ్యాదృశ్య విభూతి పావనకరి బ్రహ్మాండ భాండోదరి లీలానాటక సూత్రకేలనకరి విజ్ఞాన దీపాంకురి శ్రీ విశ్వేశ మనః ప్రమోదనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి ప్రత్యక్ష అప్రత్యక్షములైన సకల ఐశ్వర్యములను అంటే మోక్షమును ఇచ్చి పవిత్రము చేయునది, బ్రహ్మాండ భాండమును కడుపులో ఉంచుకున్నది, మాయా నాటకమును త్రాడు కట్టి ఆడించినది, విజ్ఞాన దీపాన్ని వెలిగించేది, కాశీ విశ్వేశ్వరుని మనసుకు ఆనందం కలుగజేసినది, కాశీ పట్టణానికి నాయిక, దయకు అవలంబనమిచ్చినది అయిన ఓ మాత అన్నపూర్ణాదేవి జ్ఞానభిక్షను ప్రసాదించుము. ఆదిక్షాంత సమస్తవర్ణనికరి శంభుప్రియే శాంకరి కాశ్మీరే త్రిపురేశ్వరి త్రినయని విశ్వేశ్వరి శ్రీధరి స్వర్గద్వార కవాటపాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. ఆకారాది క్షకారము వరకు గల సమస్త వర్ణములలో శోభిలుచున్నది, శంభుని రాణి, శుభములనిచ్చున్నది, కాశ్మీరమున త్రిపురేశ్వరి అయి ఉండునది, త్రినేత్రములు గలది, జగదీశ్వరి, శ్రీధారిణి, స్వర్గద్వార తలుపులను తెరచున్నది, కాశీపట్టణానికి నాయిక, దయకు అవలంబము ఇచ్చినది అయిన ఓ మాత అన్నపూర్ణాదేవి జ్ఞానభిక్షను ప్రసాదించుము. ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరి మాతా కృపాసాగరి నారీ నీల సమాన కుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరి సాక్షాన్మోక్షకరి సదాశివకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. లోకంలో సమస్త విషయములందునూ జయమునొసగు జయేశ్వరి తల్లి, దయకు సముద్రమైనది, నీలమగు ముంగురులతో ఒప్పుచున్న కాంతులు గలది, జీవులకు నిత్యమును అన్నదానము చేయు ఈశ్వరి, సాక్షాత్తుగా మోక్షాన్ని ప్రసాదించినది, నిరంతరము శుభాలను కలిగచేయునది, కాశీపట్టణానికి నాయిక, దయకు అవలంబం ఇచ్చినది అయిన ఓ మాత అన్నపూర్ణాదేవి జ్ఞానభిక్షను ప్రసాదించుము. చంద్రార్కానల కోటి కోటి సదృశ బాలార్కవర్ణేశ్వరి చంద్రార్కాగ్ని సమాన కుండలధరి చంద్రార్క బింబాధరి మాలా పుస్తక పాశశాంకుశధరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. కోటాను కోట్ల సూర్య చంద్రాగ్నులతో సమానమైన దానా, బాలసూర్యుని వంటి వర్ణము కలదానా, చంద్ర సూర్య అగ్నితో సమానమైన కుండలములు ధరించిన దానా, చంద్ర సూర్య బింబముల వంటి అధరములు కలదానా, జపమాల, పుస్తకము, పాశ్యము, అంకుశము ధరించిన దానా, కాశీపట్టణమునకు నాయిక, దయకు అవలంబనమునిచ్చుది అయిన ఓ మాత అన్నపూర్ణేశ్వరి జ్ఞానభిక్షను ప్రసాదించుము. దర్వీ సర్వ సువర్ణ రత్నరచిత దక్షాధ్వరే సంస్థిత వామే చారు పయోధరా మధురస సౌభాగ్య సంపత్కరి భక్తాభీష్టకరి వరాభయకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. బంగారు గంటను ధరించిన దానా, సమస్త సువర్ణ రత్నములతో నిండిన మూర్తిమంతము కలదానా, దక్షయజ్ఞమున నిలిచిన దానా, వామాదేవి సుందర పయోధరములు కలదానా, మధుర రస స్వరూపము కలదానా, సౌభాగ్య సంపదను ప్రసాదించుదానా, భక్తుల అభీష్టములను తీర్చుదానా, శుభకరములైన అభయములను ఇచ్చుదానా, కాశీపట్టణమునకు నాయిక, దయకు అవలంబము నిచ్చునది అయిన ఓ మాత అన్నపూర్ణాదేవి జ్ఞానభిక్షను ప్రసాదించుము. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అంటే అన్నపూర్ణాదేవి అంటే సంపూర్ణమైన అన్నము కలదానా, సదాపూర్ణముగా నుండు పూర్ణ కామ శంకరుని ప్రియురాల పార్వతి జ్ఞాన వైరాగ్యములు సిద్ధించు నిమిత్తము మాకు భిక్షను ప్రసాదించుము. అంటే ఈ స్తోత్రంలో అన్నాన్ని గౌణపరంగా జ్ఞానం అని మనం గ్రహించాలి. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. పార్వతీదేవే తల్లి, మహేశ్వరుడే తండ్రి, శివభక్తులే బంధువులు, ముల్లోకాలే స్వస్థలం. ఇది అన్నపూర్ణ అష్టకం. ఇప్పుడు 670వ నామం వసుధ. వసుధాయే నమో నమః. వసు అంటే ధనమును, దా అంటే ఇచ్చినది. ఇది వసుధ కాదు, వసుధ. సంపదలను ఇచ్చు శ్రీమాతకు నమస్కారం. వసు అనగా ధనం, రత్నము, అన్నము అని అర్థం. శ్రీమాత భక్తులకు ఇహలోక సుఖముల కోసం సంపదలను ప్రసాదిస్తుంది. గృహస్థాశ్రమానికి సంపదలు అవసరం కదా, ఈ సంపదలతోనే ధర్మకార్య నిర్వహణ చేయాలి. 671 నామం వృద్ధ. వృద్ధాయే నమో నమః. వృద్ధ అంటే అందరికంటే జ్యేష్ఠురాలు, అందరికంటే పెద్దదైన శ్రీమాతకు నమస్కారం. శ్రీమాత త్రిమూర్తులను సృష్టించింది. మాత అందరికంటే ఆది కనుక వృద్ధ, పరబ్రహ్మం, జ్ఞాన స్వరూపురాలు అని అర్థం.
672 నామం బ్రహ్మాత్మేక స్వరూపిణి. బ్రహ్మాత్మేకే స్వరూపిణ్యై నమో నమః. బ్రహ్మ ప్లస్ ఆత్మ ప్లస్ ఐక్య స్వరూపిణి. బ్రహ్మ ఆత్మలు రెండు ఒకటే రూపంగా కలది. బ్రహ్మ ఆత్మలు రెండు ఒకే రూపంగా కల శ్రీమాతకు నమస్కారం. 673 నామం బృహతి. బృహత్యై నమో నమః. బృహతి అంటే అన్నిటికంటే గొప్పది. అన్నిటికంటే గొప్పదైన శ్రీమాతకు నమస్కారం. 674 నామం బ్రాహ్మణి. బ్రాహ్మణ్యై నమో నమః. బ్రాహ్మణి అంటే బ్రాహ్మణీ స్వరూపురాలు. బ్రాహ్మణీ స్త్రీ స్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారం. బ్రహ్మజ్ఞానం కలవాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుని భార్య బ్రాహ్మణి. శివుడు బ్రహ్మజ్ఞానం కలవాడు కనుక మాత బ్రాహ్మణి. శివశక్తులు ఐక్యరూపమే. 675 నామం బ్రాహ్మి. బ్రాహ్మీ నమో నమః. బ్రాహ్మి అంటే జ్ఞానస్వరూపురాలు. జ్ఞానస్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారం. బ్రహ్మదేవుని భార్య బ్రాహ్మి. బ్రాహ్మి అనగా సరస్వతి. జ్ఞానస్వరూపురాలు. అవిద్య అనే జడము లేనిది. 676 నామం బ్రహ్మానంద. బ్రహ్మానందాయై నమో నమః. బ్రహ్మ ప్లస్ ఆనంద. బ్రహ్మమే ఆనందముగా కలది. బ్రహ్మమే ఆనందముగా కల శ్రీమాతకు నమస్కారం. బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ దాని ఎందే స్థితుడైన సాధకుడు శ్రీమాత నుండి విడివడడు, అంటే పరమాత్మ నుండి విడివడడు. 677 నామం బలిప్రియ. బలిప్రియాయే నమో నమః. బలిప్రియ అంటే అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం చే అరిషట్ వర్గాలను బలి ఇచ్చుట, అంటే జయించటం అని అర్థం. కామ క్రోధాదులను జయించిన వారు బలవంతులు. అట్టివారిపై మిక్కిలి ప్రియమగల శ్రీమాతకు నమస్కారం. 678 నామం భాషారూప. భాషారూపాయై నమో నమః. భాషారూప అంటే సంస్కృతాది భాషలు రూపంగా కలది. సంస్కృతాది భాషల రూపంగా కల శ్రీమాతకు నమస్కారం. భాషల్లోకెల్లా ముఖ్యమైనది సంస్కృత భాష. మధురమైనది, దివ్యమైనది. ఈ భాషలోని కావ్యాలు మధురం, సుభాషితాలు ఇంకా మధురం. ఆకారాది షకారాంత వర్ణముల రూపిణి అయిన శ్రీమాత బహుభాషారూపిణి. భారతదేశంలోని అనేక భాషలలో శ్రీమాతను స్తుతిస్తున్నారు. మాతకు భాషా భేదం లేదు. ఏ భాషలో స్తుతించినా అది శ్రీమాతకే చెందుతుంది. సంస్కృత భాషలో శ్రీమాతను స్తుతించినవి అనేకాలున్నాయి. ఆదిశంకరులు స్తుతించిన సౌందర్యలహరి సంస్కృత భాషలో పేరెనికగన్న స్తుతి. వాల్మీకి, వ్యాస, కాళిదాసులు రచనలన్నీ కూడా సంస్కృత భాషలో ప్రసిద్ధి చెందినవే. ఇవన్నీ కూడా శ్రీమాత భాషారూపాలే. 679 నామం బృహత్సేన. బృహత్సేనాయై నమో నమః. బృహత్సేన అంటే గొప్ప సేనావాహిని కలది. చతురంగ బలములతో మహాసేన గల శ్రీమాతకు నమస్కారం. శ్రీమాత సంకల్పమాత్రంచే అనేక సేనా సమూహాలను సృష్టిస్తుంది. బండాసురాది రాక్షసులను బృహత్సేనలో ఓడించింది. 680 నామం భావాభావ వివర్జిత. భావాభావ వివర్జితాయే నమో నమః. భావ ప్లస్ అభావ వివర్జిత. భావ అభావాల కంటే భిన్నమైనది. భావ అభావాల కంటే భిన్నమైన శ్రీమాతకు నమస్కారం. ప్రపంచంలోని పదార్థాలన్నీ కూడా 7 విధాలుగా విభజించబడ్డాయట. వీటిని భావాలు అంటారు. ఆ పదార్థాల విశేషాలు అభావాలు. ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ ఇవన్నీ భావాలు. ప్రాగ్భావ, ప్రధ్వంసాభావ, అత్యంతాభావ, అన్యోన్యాభావ ఇవన్నీ అభావములు. వీటన్నిటికన్నా శ్రీమాత వేరైంది. 681 నామం సుఖారాధ్య. సుఖారాధ్యాయై నమో నమః. సుఖ ప్లస్ ఆరాధ్య. ఉపవాసాదులు లేక సుఖంగా పూజలు అందుకునేది. ఉపవాసాదులు లేక ఆరాధనలు అందుకునే శ్రీమాతకు నమస్కారం. పరమేశ్వరుడికి భక్తితో పత్రం, పుష్పం, ఫలం, తోయం వీటిని సమర్పించి సుఖంగా ఆరాధించవచ్చు. పరమాత్మను సాకారంలో కానీ నిరాకారంగా కానీ ఆరాధించవచ్చు. శారీరక కష్టాలు లేకుండా మానసికంగా ఆరాధించవచ్చు. భక్తి ప్రధానం అని చెప్తున్నారు. 682 నామం శుభకరి. శుభకర్యై నమో నమః. శుభకరి అంటే శుభములను కలగజేయును. శుభములను కలగజేయు శ్రీమాతకు నమస్కారం. లలితా రహస్య సహస్రనామాలు పారాయణ చేసేవారికి శ్రీమాత శుభాలను ఇస్తుంది. కర్మబంధాలు నశిస్తాయి, రోగాలు నశిస్తాయి, శోకాది భయాలు నశిస్తాయి, పుత్రపౌత్రాది సంతానం, ధనధాన్యాలు వృద్ధి అవుతాయి, చతుర్విధ పురుషార్థాలను కూడా ప్రసాదిస్తుంది. 683 శోభనా సులభాగతి. శోభనా సులభాగతి అయి నమో నమః.
శోభన అంటే మంగళకరమైనది మరియు శుభాలనిచ్చేది. సులభాగతి సులభంగా పొందదగినది, మంగళకరమైనది. భక్తులు సులభంగా పొందదగినది అయిన శ్రీమాతకు నమస్కారం. సుఖారాధ్య శుభకరి నామాల భావాన్ని ఈ నామంలో మళ్ళీ చెప్పడం చేత ఈ నామానికి మరింత బలం చేకూరింది. ఈ నామాన్ని శోభనా సులభాగతి అని 3 నామాలుగా కూడా చేయొచ్చు. నిర్మలమైన మనసుతో మాతను ధ్యానిస్తే చాలు. 684వ నామం రాజరాజేశ్వరి. రాజరాజేశ్వరి నమో నమః. రాజరాజ ప్లస్ ఈశ్వరి, రాజులకు రారాజులకు ఈశ్వరి, రారాజులందరికీ ఈశ్వరి అయిన శ్రీమాతకు నమస్కారం. కుబేరుడు, ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణు, రుద్రులు మొదలైన దేవతలందరికీ ఈశ్వరి, షోడశాక్షరి మంత్రదేవత. ఇక్కడ మనకి రాజరాజేశ్వరి అష్టకం ఇచ్చారు. అందులో శ్రీమాత నామాలున్నాయి. ఇది మంత్రమయమైన అష్టకం. ఈ నామాలు ప్రథమ విభక్తిలో ఉన్నాయి. వీటికి సంబోధనలో భావాన్ని ఇస్తున్నారు ఇక్కడ. అంబా శాంభవి చంద్రమౌళి రబల పర్ణా హిమా పార్వతి కాళీ హైమవతి శివ త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్య లక్ష్మీప్రద చిద్రూపి పరదేవతా భగవతి శ్రీ రాజరాజేశ్వరి. భావం: మాత శాంభవి శంకరుని ఇల్లాల, అపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్యలక్ష్మిని ప్రసాదించుదాన జ్ఞానరూపిణి భగవతి పరాదేవత అనే నామాల వలన ప్రసిద్ధమైన శ్రీ రాజరాజేశ్వరి మాత నమస్కారం. రెండవది అంబామోహిని దేవతా త్రిభువని ఆనంద సంధాయిని వాణి పల్లవ పాణివేణు మురళి గానప్రియాలోలిని కళ్యాణి హుడురాజబింబవదన ధూమ్రాక్ష సంహారిణి చిత్రూపి పరదేవతా భగవతి శ్రీ రాజరాజేశ్వరి. మాత మోహిని రూపంలో ఉన్నదానా, ముల్లోకాలను పాలించుదానా, బ్రహ్మానందమును ప్రసాదించుదానా సరస్వతి, చిగురుటాకుల వంటి మృదువైన హస్తములు కలదానా కళ్యాణి, చంద్రబింబం వంటి వదనం కలదానా, ధూమ్రాక్షుని సంహరించుదానా జ్ఞానరూపిణి భగవతి పరాదేవత అనే నామాల వలన ప్రసిద్ధమైన శ్రీ రాజరాజేశ్వరి మాత నమస్కారం. ఇప్పుడు మూడోది అంబా నూపుర రత్న కంకణధరి కేయూర హారావళి జాతి చెంపక వైజయంతి లహరి గ్రైవేయ కైరాజిత వీణా వేణు వినోద మండితకర వీరాసనే సంస్థిత చిద్రూపి పరదేవతా భగవతి శ్రీ రాజరాజేశ్వరి. మాత పాదములకు రత్నమయములైన అంద్యలు ధరించిన దానా, చేతికి బంగారు కంకణములు ధరించిన దానా, భుజములకు కేయూరాది హారములు ధరించిన దానా, జాజి చెంపక వైజయంతి పుష్పములు గల మాలను కంఠమును ధరించిన దానా, వీణను వేణువును అందంగా హస్తములో అలంకరించిన దానా, వీరాసనంలో స్థితురాలైన దానా జ్ఞానరూపిణి భగవతి పరాదేవత అనే నామాల వలన ప్రసిద్ధమైన శ్రీ రాజరాజేశ్వరి మాత నమస్కారం. 4 అంబా రౌద్రిణి భద్రకాళి బగళ జ్వాలాముఖి వైష్ణవి బ్రహ్మాణి త్రిపురాంతకి సురనుత దేదీప్యమానోజ్వల చాముండాశ్రిత రక్షపోషజనని దాక్షాయణి వల్లభ చిద్రూపి పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి. మాత రౌద్రిణి భద్రకాళి బగళ జ్వాలాముఖి వైష్ణవి బ్రహ్మాణి త్రిపురాంతకి దేవతలచే స్తుతులు అందుకొంచున్నదానా, మిక్కిలి కాంతివంతంగా ప్రకాశించుచున్నదానా, చాముండి ఆశ్రితులను రక్షించి పోషించుచున్నదానా, సమస్త ప్రాణికోటికి జనని దక్షిణి పుత్రిక చిగురుటాకుల వంటి మృదువైన శరీరము కలదానా జ్ఞానరూపిణి భగవతి పరాదేవత అనే నామాల వలన ప్రసిద్ధమైన శ్రీ రాజరాజేశ్వరి మాత నమస్కారం. 5 అంబా శూలధను కుశాంకుశధరి అర్థేందు బింబాధరి వారాహి మధుకైటభ ప్రశమని వాణీ రమాసేవిత మల్లాద్యాసుర మూకదైత్యదమని మాహేశ్వరీ చాంబిక చిద్రూపి పరదేవతా భగవతి శ్రీ రాజరాజేశ్వరి. మాత త్రిశూలము ధనస్సు కుశము అంటే కొరడ అంకుశం అనే ఆయుధాలు ధరించిన దానా, శిరస్సున అష్టమి చంద్రుని ధరించిన దానా, వారాహి మాత మధుకైటబులను సంహరించిన దానా, లక్ష్మీ సరస్వతులచే సేవలందుకున్న దానా, మల్లాది అసురులను మూకాది రాక్షసులను సంహరించిన దానా జ్ఞానరూపిణి భగవతి పరాదేవత అనే నామాల వలన ప్రసిద్ధమైన శ్రీ రాజరాజేశ్వరి మాత నమస్కారం. అంబా సృష్టి వినాశపాలనకరి ఆర్యావి సంశోభిత గాయత్రి ప్రణవాక్షరామృత సరహ పూర్ణానుసంధీకృత
ఓంకారీ వినతాసుతార్చితపద ఉద్దండ దైత్యాపహ చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి. మాత సృష్టి స్థితి లయములు పాలించుదానా, పూజ్యురాల చక్కగా ప్రకాశించుదానా, ప్రణవాక్షరమైన ఓంకారంలోని అమృత రసాన్ని పరిపూర్ణంగా ప్రసాదించుదానా, ఓంకారీ మాత, గాయత్రీ మాత, అసురులచే వినయముగా పాదసేవార్చనలు అందుకున్నదానా, మహిషాసురాది రాక్షసులను సంహరించిన దానా, జ్ఞానరూపిణి భగవతి పరాదేవత అనే నామాల వలన ప్రసిద్ధమైన శ్రీ రాజరాజేశ్వరి మాత నమస్కారం. 7. అంబా శాశ్వతి చాగమాది వినుత ఆర్యా మహాదేవత, యా బ్రహ్మాది పిపీలికాంత జనని యా వై జగన్మోహిని, యా పంచ ప్రణవాది రూపజనని యా చిత్కళామాలిని, చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీ రాజరాజేశ్వరి. మాత సనాతనమైన వేదాంగములు చేస్తుతులు అందుకొనుదానా, పూజ్యురాల మహాదేవత, బ్రహ్మాది పిపీలికాంత పర్యంతము సమస్త జీవులకు మాత అయిన దానా, జగత్తును మోహింపచేయుదానా, పంచప్రణవాలకు అంటే ఓం ఐం శ్రీం క్లీం సోహ హ్రీంకారమునకు మాత అయిన దానా, నిత్య తిథి దేవతలు మాలగా గలదానా అంటే కామేశ్వరి భగవాన్ని మొదలైన 16 దేవతలు, జ్ఞానరూపిణి భగవతి పరాదేవత అనే నామాల వలన ప్రసిద్ధమైన శ్రీ రాజరాజేశ్వరి మాత నమస్కారం. 8. అంబా పాలిత భక్తరాజిరనిశం అంబాష్టకం యపటేత్, అంబా లోక కటాక్ష వీక్ష లలిత ఐశ్వర్యమవ్యాహతం, అంబా పావన మంత్రరాజ పఠనాత్ తంతే చ మోక్షప్రద, చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీ రాజరాజేశ్వరి. మాత భక్తజనులను పాలించుదానా, ఈ అంబాష్టకమును ఎవరు పఠింతురో వారు శ్రీమాత కటాక్ష వీక్షణములు అనే అడ్డులేని ఐశ్వర్యమును నిరంతరం పొందుదురు. శ్రీమాత పావన మంత్రమైన షోడశీ మంత్రాన్ని ఎవరు పఠింతురో వారికి అంత్యకాలమున మోక్షమును ప్రసాదింతువు. జ్ఞానరూపిణి భగవతి పరాదేవత అనే నామాల వలన ప్రసిద్ధమైన శ్రీ రాజరాజేశ్వరి మాత నమస్కారం. ఇంతటితో రాజరాజేశ్వరి మాత అష్టకం సమాప్తం. ఇప్పుడు 685వ నామం రాజ్యదాయిని. రాజ్యదాయిని నమో నమః. రాజదాయిని అంటే భక్తులకు కైలాస వైకుంఠ స్వర్గాదులను ప్రసాదించినది, భక్తులకు మోక్షాది రాజ్యాలు ప్రసాదిస్తుంది, త్రిమూర్తులకు అష్టదిక్పాలకులకు రాజ్యాలను ప్రసాదించింది, బ్రహ్మకు బ్రహ్మలోకం, విష్ణువుకు వైకుంఠం, శివుడికి కైలాసం, అష్టదిక్పాలకులకు అష్టదిక్కులు ప్రసాదించింది. శ్రీమాత తన భక్తులకు రాజ్యాధికారాలు ప్రసాదిస్తుంది, మాతను భక్తితో ఉపాసించిన స్వర్గాది సుఖాలను ఇస్తుంది అంటున్నారు. మనం మిగిలిన నామాలు నెక్స్ట్ వీడియో నుంచి చూసుకుందాం.